everyone, this is Jansi. Welcome back to my channel. It's my amazing vlogs. ఇవాళ వసంత పంచమి రోజు వ్లాగ్ అన్నమాట ఇది. అలాగే ఇందులో పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి బేసిక్ నుంచి నీట్ గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. ఇవాళ మాఘమాసం వసంత పంచమి పర్వదినం కాబట్టి తొందరగా లేసి తలస్నానం చేసేసి ఇలా పూజకైతే మొత్తం అంతా రెడీ చేసేసాను. అలాగే నైవేద్యంగా అమ్మవారికి ఇష్టమైన అటుకులు, పాలు, ఆవు పాలు, ఇందులోకే బెల్లము, కొంచెం కొబ్బరి, నెయ్యి వేసి నైవేద్యంగా సమర్పించి దేవుడికి దండం పెట్టుకొని, అలాగే పిల్లల పుస్తకాలకు కూడా ఇలా స్వస్తిక్ సింబల్ రాసేసి ఇలా బొట్లు పెట్టేసి ఇలా అయితే పూజ చేసేసుకున్నాను అనమాట. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. పొద్దునే లేసి ఇలా పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లలకు కూడా ఈరోజు స్పెషల్ ఏంటో తెలియచేసి అలాగే సరస్వతీదేవి శ్లోకాలను చదివించి స్కూల్కి అయితే సెండ్ చేశాను. ఇదండి ఈరోజు ప్రసాదం అయితే. ఇది నైవేద్యంగా పెట్టాను. అటుకులు, కొబ్బరి, ఆవు పాలు, కొంచెం బెల్లం, నెయ్యి వేసేసి బాగా మిక్స్ చేసిన తర్వాత దేవుడికి నైవేద్యంగా పెట్టి మేము కూడా ప్రసాదం తీసుకొని ఇంకా డేని స్టార్ట్ చేసామన్నమాట. ఇవాళ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ పెసరట్టుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ముందు రోజు రాత్రి 2 గ్లాసుల పెసరబ్యాళ్ళని తీసుకొని, నేనైతే ఇక్కడ పొట్టుతో ఉన్న పెసరబ్యాళ్ళని 2 గ్లాసులు తీసుకొని బాగా కడిగి నానబెట్టాను అన్నమాట. అలాగే 2 గ్లాసుల పెసరబ్యాళ్ళకి నేనైతే ఒక టీ గ్లాస్ అన్ని బియ్యం సపరేట్ గా నానబెట్టుకున్నాను. అవసరం అయితే నానబెట్టుకోవచ్చు, లేకపోతే ఆప్షనల్ అన్నమాట. నైట్ అంతా పెసరబ్యాళ్ళను నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ లేస్తూనే ఎంత వీలైతే అంత కడిగి పెట్టేశాను అనమాట. అంతే పక్కన పెట్టేసుకొని బియ్యంని కూడా ఇంకొకసారి వాష్ చేసేసుకొని గ్రైండర్ లో వేస్తున్నాను. గ్రైండర్ లో వేయడం వల్ల చాలా చాలా సాఫ్ట్ గా మెత్తగా వస్తాయి. ఎలా కావాలి అంటే అలా వేసుకోవచ్చు. మనము దోశలు ఎలా వేసుకుంటాము, క్రిస్పీగా వేసుకుంటాము, ఒక్కొక్కసారి మెత్త దోశలు వేసుకుంటాము, అలానే వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, బియ్యము, పెసరబ్యాళ్ళు మొత్తం అన్ని గ్రైండర్కి అయితే వేసేస్తున్నాను. పెసరబ్యాళ్ళతో పాటు కొంచెం అల్లము, పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అల్లం ఎంత వేసుకోవాలి అనే డౌట్ అయితే వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, 2 ఇంచెస్ అంత ఉంటుంది, అంత వేసుకుంటే సరిపోతుంది. దాన్ని మొత్తం పీల్ ఆఫ్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఎందుకంటే రాళ్ళకి అడ్డంగా వస్తుంది అనమాట పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేస్తే. అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా 2 తీసుకున్నాను అంతే. మన కారానికి సరిపడా కూడా తీసుకోవచ్చు. ఇంకా చట్నీస్ అవి ఇవి ఉంటాయి కాబట్టి నేనైతే ఒక 2 తీసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను. గ్రైండర్ లేనప్పుడు మనం మిక్సీలో కూడా పెసరబ్యాళ్ళని, బియ్యంని ఇలా సేమ్ ప్రొసీజర్, అల్లము, కొంచెం పచ్చిమిర్చి, సాల్ట్ యాడ్ చేసేసుకొని మనం గ్రైండ్ చేసుకోవచ్చు. అయితే గ్రైండరే ఎందుకు యూస్ చేస్తున్నాను అంటే, ఇంతకు ముందు ఒకసారి వేసినప్పుడు పెసరట్టు కొంచెం గట్టిగా వచ్చేదన్నమాట. ఎప్పుడైతే గ్రైండర్ యూస్ చేసి వేసానో అప్పటి నుంచి చాలా చాలా మెత్తగా వస్తున్నాయి. అందుకని గ్రైండర్లోనే అలవాటు అయిపోయింది. గ్రైండర్లో వేసినప్పుడు కూడా అలానే వదిలేయకూడదు. అప్పుడప్పుడు మూత ఓపెన్ చేసి అలా ఒకసారి మిక్స్ చేసినట్లుగా ఒక సైడ్కి ఇలా ఫింగర్ పెట్టినా కూడా ఒకటైతే ఇచ్చింటారు స్పాచులా లాగా, దాంతో అన్నా కూడా సరిపోతుంది. అలాగే ఇందులోకి పచ్చిమిర్చి వేసాం కాబట్టి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇందులోకి వేస్తే బాగా మిక్స్ అవుతుందని చెప్పేసి ఇప్పుడే వేసేస్తున్నాను. మొత్తం పిండికి సరిపడా వేసేస్తున్నాను అనమాట. తర్వాత మరి ఇంకేమి యాడ్ చేయను, డైరెక్ట్గా దోశలు వేసేసుకోవడమే. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, రాళ్ళతో రుబ్బడానికి, మిక్సీ జార్లో రుబ్బడానికి చాలా చాలా తేడా ఉంటుంది. గ్రైండర్ని ఆన్ చేసిన తర్వాత అది పిండి రుబ్బే లోపల ఇంకా చట్నీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చట్నీస్ వచ్చేసి అల్లం చట్నీ, ఒకటి పల్లీల చట్నీ. అల్లం చట్నీ చాలా చాలా మంచి కాంబినేషన్ అనమాట పెసరట్టుకి. ఇక్కడైతే ఆల్రెడీ పల్లీల్ని ముందుగానే వేయించి పెట్టేసుకుంటాను రెడీగా చట్నీస్ అలా చేయాలంటే. మార్నింగ్ టైమ్స్ చాలా హడావిడిగా ఉంటుంది. పచ్చిమిర్చిని మాత్రమే ఫ్రై చేసేసుకొని ఇందులోకి చింతపండు, 2 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని అలాగే టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసేసుకొని బాగా గ్రైండ్ చేసి పెట్టేశాను అనమాట. పల్లీ చట్నీలో ఆనియన్స్ ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేస్తే ఇంకా ఎక్స్ట్రా టేస్టీగా అనిపిస్తుంది. పచ్చివే యాడ్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇలా పచ్చి ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత పోపు కూడా అక్కర్లేదు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్ దోశల కంటే పెసరట్లోకి ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇప్పుడైతే పల్లి చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు అల్లం చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒక కడాయి తీసుకొని ఇందులోకి ఒక 5 స్పూన్స్ దాకా ఆయిల్ వేసేసుకొని ఒక పెద్ద సైజు అల్లంని తీసుకొని పీల్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి.
అల్లం ముక్కలు పచ్చి వాసన పోయి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం అల్లం ఎంత తీసుకుంటామో హాఫ్ క్వాంటిటీ చింతపండుని తీసుకోవాలి. అలాగే మన టేస్ట్కి సరిపడా, కారానికి సరిపడా ఎండుమిర్చిని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నింటినీ కాసేపు చల్లారనివ్వాలి. తర్వాత మనం గ్రైండ్ చేసుకోవచ్చు. అల్లం పచ్చడి 2 నిమిషాల్లో చేసుకోవచ్చు. 5 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. అల్లము, చింతపండు, ఎండుమిర్చి, ఉప్పు, బెల్లం. ఈ 5 ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్గా ఉంటే అల్లం చట్నీ చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే నేను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా మెత్తగా ఆడించుకుంటున్నాను. ఇందులోకి కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే బెల్లం కూడా మన టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవాలి. ఈ చట్నీ కారం కారంగా, పుల్ల పుల్లగా, తీయ తీయగా చాలా 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 బాగుంటుంది. ఎప్పుడైనా మీరు పెసరట్టు వేస్తే ఖచ్చితంగా ఈ చట్నీని అయితే ట్రై చేసి చూడండి. మా ఇంట్లో పెసరట్టు చేస్తే మాత్రం అల్లం చట్నీ మ్యాండేటరీగా ఉండాల్సిందే. పల్లి చట్నీ లేకపోయినా పర్లేదు కానీ అల్లం చట్నీ మాత్రం ఉండాల్సిందే. పెసరట్టులోకి అంత పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా అల్లం చట్నీ, పల్లి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దోశ అయితే ప్రిపేర్ చేసేద్దాం. గ్రైండర్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇంకా పిండి అంతా తీసేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దోశ అయితే వేసేసాను. పిల్లలకి స్కూల్కి టైం అవుతుందని చెప్పేసి ఇంకా నేనే షూట్ చేయలేదన్నమాట. పిండిని బయటికి తీసేసుకొని మొత్తం అంతా నీట్గా చేసేసుకున్న తర్వాత దోశ అయితే వేయడం స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో నేను వేసినవి మాత్రమే అనమాట. జస్ట్ ఇంకా బ్యాటర్ని తీసేసుకొని డైరెక్ట్గా దోశలు అయితే వేసేస్తున్నాను. ఇంకా ఏమీ యాడ్ చేయలేదన్నమాట. సోడా పొడి కూడా అవసరం లేదు. పెసరట్టుకి చాలా చాలా టేస్టీగా వస్తాయి. అలాగే ఇందులోకి కొంచెం ఆనియన్స్ వేసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఆనియన్ దోశలాగా. ఇక్కడైతే చూడండి బ్యాటర్ అయితే ఇలా ఉంటుంది. మరీ నీళ్ళగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది పెసరట్టు. ఇలా మొత్తం నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే వేయాలి. ఎందుకంటే ఆనియన్స్ కూడా ఉడకాలి కాబట్టి సిమ్లో పెట్టుకొనే పెసరట్టుని ఆనియన్ దోశలాగా వేసేసుకోవాలి. హైలో పెట్టుకున్నాం అనుకోండి ఆనియన్స్ పచ్చి పచ్చిగా ఉంటాయి. అలాగే సిమ్లో పెట్టుకొని వేసుకుంటే మనకి చాలా సాఫ్ట్గా ఉంటాయి. కొంచెం పైన నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అల్లం చట్నీ, పల్లి చట్నీ కాంబినేషన్లోకి. దోశ మూత పెట్టుకొని వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి బాగా ఉడికి పచ్చివాసన లేకుండా ఉంటాయి. పైన కొంచెం నెయ్యి వేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, వారానికి ఒకసారి ఇలా పెసరట్టు వేసుకుంటే చాలా మంచిది. పెసరట్టు చలువ అని పెద్దలు అంటారు కదా, అందుకని చెప్పేసి సమ్మర్లో మాత్రం ఫ్రీక్వెంట్గా వేసుకుంటే చాలా మంచిది. చూసేశారు కదా పెసరట్టుని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా నానబెట్టుకోవాలి, ఎన్ని నానబెట్టుకోవాలి, అలాగే ఇందులో కాంబినేషన్గా అల్లం చట్నీ, పల్లి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపించేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. మర్చిపోయాను, ఈ మొక్క చూడండి ఎంత బాగుందో. అసలు చిన్న చిన్న ఆకులే ఉంటాయి, ఇలా తీగలుగా వచ్చేస్తుంది అనమాట. పింక్ కలర్ ఫ్లవర్స్ ఒక్కొక్కసారి అయితే 20 పైన పూస్తూ ఉంటాయి. ఈ మొక్క పేరు అయితే నాకైతే తెలియదు అనమాట. చాలా బాగా పూస్తాయి పూలు. ఈ మొక్క అయితే డెకరేటివ్ పీస్ లాగా అనమాట. ఏమి పూలు అయితే కాయవు, జస్ట్ ఆకులే ఇలా పెద్దవిగా అయిపోయి అవే ముడుచుకొని ఇంకా రాలిపోతాయి అనమాట. చాలా చాలా బాగున్నాయి, గ్రీనరీగా అనిపించింది మా గార్డెన్లో. మీకు ఈ మొక్కల పేర్లు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోతో కలుస్తా.